హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాడు మీ కామన్ మ్యాన్ అండ్ వైరల్ మ్యాన్. ఈ వీక్ అంతా మనం వైరల్ చేసేది ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 9ని వైరల్ చేద్దామని చూస్తున్నా ఈ వీక్. ఎందుకంటే కొంచెం కంటెంట్ బాగుంది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఈ వీక్ ఎలా ఉంటుందో అని. అన్ని సీజన్లు చూస్తే ఈ సీజన్ కొంచెం వెనకబడింది, కానీ ఈ వీక్ కొంచెం బాగుందని అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ బిగ్ బాస్ కోడి కొత్తతో లేపించినట్టు అందరినీ లేపేస్తాడు. అంటే వేకువజామున మార్నింగ్ అందరూ లేచి వెంటనే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మిల్క్ పోయిందని చెప్పి హడావిడి చేస్తారు కొంతమంది. అది ఆల్రెడీ మనం లైవ్లో చూసాం. దివ్య టాస్క్ చేసింది కాబట్టి బాగానే చేసింది. బట్ కొంచెం కళ్యాణ్ కనిపెట్టలేనట్టు ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా, నిఖిల్ కూడా చెప్పాడు దివ్యానేమో అని చెప్పి రేపల్. అలా కొన్ని ఛాన్సెస్ వచ్చాయి, కానీ చాలామంది చెప్పలేకపోయారు. బిగ్ బాస్ కూడా నుంచోబెట్టి అందరినీ అడుగుతుంటే అందరూ ఏమీ సంబంధం లేని ఆ సాయిని, పవన్ని సెలెక్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కావట్లే. వాళ్ళు ఒక ఇద్దరు పేర్లు అనుకుని ఒక ఇద్దరు పేర్లు చెప్తే ఎవరో ఈజీగా తెలిసిపోయేదిగా రేపలో. ఇంకేంటి మీకేమనిపించింది రేపల్ అని? మీరు చూస్తున్నారు కాబట్టి మీకే తెలిసి ఉంటుంది. మనకు ఎలాగో తెలిసిపోయి ఉంటుంది కదా. దిస్ ఈజ్ సీజన్ 9. గౌరవ్కి ఒక పేపర్ దొరుకుతుంది, టాస్క్ పేపర్ ఎవరో అక్కడ పడేసినాడు. అది ఎవరో బిగ్ బాస్ ఇచ్చాడు, ఎవరికో సీక్రెట్ టాస్క్ అని తెలుసుకున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళని చూస్తున్నారు తప్ప అది ఎవరికి ఇచ్చి ఉంటారు రెబలో అని చెప్పి బాగా తెలివిగా ఎవరు ఆలోచించలే. ఒక నిఖిల్ మాత్రమే కొంచెం గొప్ప అలా దివ్య అయి ఉండొచ్చు మేబీ అని ఆపేశాడు. ఎవరు రెబల్ అనేది కనిపెట్టలేకపోతాం. చాలా సీరియస్గానే జరుగుతుంది టాస్క్ అంతా మాత్రం. కానీ మనకు తెలిసిందేంటి, మనకు ఆల్రెడీ తెలుసు. ఆ లోపల ఉన్న వాళ్ళకి టెన్షన్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ టెన్షన్లో ఇంకో టెన్షన్ పెట్టాడు మన బిగ్ బాస్. ఏంటి, టేస్టీ స్మెల్ చూసి ఒక టాస్క్ ఇచ్చాడు. అది దెయ్యం టాస్క్. అందరికీ తెలుసు, బిగ్ బాస్ సీజన్ మొత్తం చూసిన వాళ్ళకి మ్యాక్సిమం అక్కడ దెయ్యం ఉండదు, జనాలే ఉంటారు, ఇవన్నీ చేస్తారు అని చెప్పి. కానీ కొంతమంది వెళ్ళారు ధైర్యంగా లోపలికి, కొంతమంది యాక్టింగ్ చేశారు, ఇంకొంతమంది ఓవర్ యాక్టింగ్ చేశారు. దాంట్లో ఎవరో తెలుసు కదా, లేడీస్ అంటేనే ఓ రేంజ్లో ఉంటారు. అలాంటిది వాళ్ళ భయం ఉంటుంది, మనకన్నా ఎక్కువ భయం వాళ్ళకే ఉంటుంది, నేను కాదన్నా. కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ కొంచెం బాగా ఎక్కువైందని అనిపించింది. మీకు తెలుసు ఎవరు, రీతు. ఆ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోయాం, బుర్రపాడైపోయింది. బయట ఓవర్ యాక్టింగ్, ఆ లోపల ఓవర్ యాక్టింగ్ అలా చేసింది. కొంచెం కొద్ది గొప్ప తెలివిగా ధైర్యంగా దివ్య వెళ్ళిపోయింది, అలా తెచ్చింది. ఎందుకంటే ఎవరో భయపెట్టలేకపోయారు తనే భయంగా ఉంది కాబట్టి. ఇంకోళ్ళు ఎవరు, తనుజ వెళ్ళడం స్మార్ట్గా వెళ్ళి మళ్ళీ భయపడినట్టు అలా వెళ్ళింది. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వెళ్ళింది తనుజే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది, ఓకే. వెళ్తుంది తను ఎవరు కూడా అంతగా భయపెట్టలేదు. కానీ తనే భయపడుతూ అలా వెళ్ళింది, కనిపెట్టింది. బాగానే 4 పాయింట్స్ చెప్పింది. 5 పాయింట్కి 5 వచ్చాయి తను చెప్పింది. కానీ ఆ జెల్ అనేది కరెక్ట్గా చెప్పినా సరే సంజన ఇవ్వలేదు, మరి ఎందుకో 4 పాయింట్సే ఇచ్చింది. 5కి 5 ఇస్తే గెలిచేదేమో టాస్క్ అని. తనుజ బాగా చేసింది, అందుకనే తనుజయ్యే మనం విన్నర్ బిగ్ బాస్. తెలుసు కదా ఆల్రెడీ, మీకు తెలుసు నాకు తెలుసు. మళ్ళీ పెద్ద సీజన్ చూడడం ఈ రివ్యూ ఏంటో నేను చెప్పడం ఏంటో. ఉంటాను, బాయ్.